సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఎల్ఐసి షేర్లు దాదాపు 8% తగ్గాయి. దీనికి రీజన్ ఏంటనేది చూద్దాం. ఎల్ఐసిలో ప్రభుత్వము వాళ్ళ యొక్క షేర్ వాల్యూ స్టేక్ తగ్గించుకుంటానంటుంది. దాదాపు 6.5% వాటా విక్రయిస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ భాగంలో మొత్తం 82.22 కోట్ల షేర్లని ఈ ఇష్యూ ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆఫర్ ఫర్ సేల్ భాగంగా 11% డిస్కౌంట్కి షేర్లు ఇప్పుడు విక్రయిస్తున్నారు. ఎల్ఐసి షేర్లు దానికోసమే ఈ ఎల్ఐసి షేర్లు తగ్గటం జరిగింది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి ఇప్పుడు ఈ ఎల్ఐసి షేర్ వాల్యూ వచ్చి ₹428 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇష్యూలో ఒక్కొక్క షేరు వచ్చి ₹382 ప్రాథమిక ధర ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మార్కెట్ రేటు 9% కరెక్షన్ అయితే అయింది. 390 దాకా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ముగిసే సమయానికి వచ్చి ఎల్ఐసి షేర్స్ 397 దగ్గర క్లోజ్ అయింది. సో ఇష్యూకి పూర్తిగా కనుక స్పందన లభిస్తే 31,000 కోట్లు అది భారత ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రీటైల్ క్లయింట్స్ కానీ తర్వాత ఈ రీటైల్ మదుపరులందరూ కూడా ఈ ఆఫర్ ఫర్ సేల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని ఎల్ఐసి చెప్తుంది. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు బడ్జెట్లో ఇలాంటివి ఎప్పుడు జరుగుతుంటాయి, ఎందుకు ఈ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటుంది అని చూస్తే, ఎప్పుడైతే బడ్జెట్లో కనుక ఓవర్ హెడ్స్ ఎక్కువ వచ్చేటప్పుడు వీళ్ళు ప్రజల మీద పన్నేయకుండా వేరే మార్గాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకోవాలి అనే పాయింట్లో భాగంగా ఇలా విక్రయం చేస్తూ జరుగుతుంది. సో నవరత్న కంపెనీస్ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో నవరత్న కంపెనీస్ అని ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్నాయి. వాటిలో లిస్ట్ అయిన కంపెనీలు చాలా ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే కొంత మార్కెట్లో గవర్నమెంట్కి డబ్బులు కావాలి, వెసులుబాటు కావాల్సి వచ్చినప్పుడు ఈ ఆఫర్ ఫర్ షేర్ ప్రక్రియ ద్వారా ఈ యొక్క షేర్స్ని విక్రయించడం ద్వారా వాళ్ళు కొంత అమౌంట్ క్యాష్ చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్, ఇప్పుడు షేర్ వాల్యూ తగ్గుతుంది కానీ గవర్నమెంట్కి ఏంటంటే ఇక అప్పు సమస్య ఉండదు. అలాగే వడ్డీలు తీసుకోవాల్సిన బాధ ఉండదు. వడ్డీకి తీసుకొని ఇబ్బంది పడే బాధ ఉండదు. రెండోది ఏంటంటే ఇంకా ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్లు వస్తున్నాయని చూస్తే, ఇప్పుడు రీసెంట్గా క్రూడ్ ఆయిల్ బాగా పెరగడం వల్ల, మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా పెరగడం వల్ల ఏం జరుగుతుంది, మార్కెట్ అంతా కూడా ఒక రకమైన స్తబ్దుగా అయిపోయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విపరీతంగా పే చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. దాదాపు లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కూడా ఎప్పుడు చూసినా క్రూడ్ ఆయిల్ పెరగటం, అలాగే $100కి వెళ్ళిపోవటం, అక్కడి నుంచి ఇంకా మళ్ళీ మొన్న తగ్గి మళ్ళీ పెరగటం, ఇలా ఏమైందంటే ఈ యొక్క బర్డెన్ని ప్రజల మీదకి ఇవ్వకుండా ఇంటర్నల్గా అడ్జస్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ట్రై చేస్తుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇలా దీన్ని ఆఫర్ ఫర్ సేల్ లాగా, అలాగే ఎల్ఐసి కంపెనీ చూసుకుంటే అది ఎప్పుడు కూడా ఎల్ఐసి అనేది పాజిటివ్ బ్యాలెన్స్ ఉన్న కంపెనీ, బ్యాలెన్స్ షీట్లో పాజిటివ్ ఉంది. అది ఎప్పుడు కూడా అన్ని కంపెనీస్లోనూ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అన్ని షేర్స్ వాళ్ళు కొంటుంటారు. ఒక లీడింగ్ గెయింట్ కంపెనీ ఎల్ఐసి అనేది. సో అది ఎప్పటికంటే మంచి డివిడెండ్స్ ఇస్తుంటారు. లార్జ్ క్యాప్ కంపెనీ, గ్రోయింగ్ కంపెనీ కాబట్టి దానిలో తీసుకునే అవకాశం ఉంటే చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.